ఇదేదో అడ్రస్ రాసుకుంటుందేంటి? ఇది కరెక్ట్ అడ్రస్ అని అంటారా సంధ్య గారు? అకౌంట్ హోల్డర్ నేమ్ కోటేశ్వర్ గారు ఉంది. థ్యాంక్ యూ సంధ్య. పర్లేదు, నేను డ్యూటీలో ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? అలాగే సంధ్య, ఉంటాను. బాయ్. ఈ అడ్రస్కి వెంటనే వెళ్తే బిహారీ గారిని బ్లాక్మెయిల్ చేసేవాడు ఎవడో దొరకచ్చు. అమ్మా అబ్బో అబ్బా, అంబికా చెల్లెమ్మ ఇంకా డబ్బులు పంపించలేదేంటి? ఆహా, చెల్లెమ్మకి 100 ఏళ్ళు. నేను ఎలా తలుచుకున్నాను అలా ఫోన్ చేసేసింది. అమ్మా చెల్లెమ్మ, చెప్పు చెల్లెమ్మ. అన్నయ్య, ఆ లక్ష్మి ఇప్పుడు ఒక అడ్రస్కి వెళ్తుంది. ఏ అడ్రస్ అమ్మా అది? నీకు అడ్రస్ ఫోటోని ఇప్పుడే సెండ్ చేస్తున్నాను. నువ్వు అడ్రస్ పంపిస్తే ఆ లక్ష్మి మీద నేను నిఘా పెడతానమ్మా. ఈ అడ్రస్కి ఎందుకు వెళ్తుంది, దానికక్కడ ఏం పనో అంతా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అడ్రస్ పంపు చెల్లెమ్మా, మొత్తం గుట్టు నేను బయటికి లాగుతానుగా. అమ్మా కొంచెం ఆ డబ్బులు కూడా. సరే. అలాగేనమ్మా. ఓ, ఏది ఏమైనా ఆ లక్ష్మి సంగతి చూడాలి. దీన్ని ఆడుకొని చాలా రోజులైంది. దీని పని చెప్తాను. ఏ ఆగు, ఇట్రా. సహస్రమ్మ, నాకు ఒక చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను. పిలుస్తోంది నిన్నే, రమ్మన్నప్పుడు రా. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుందమ్మా, బయటికి వెళ్తున్నాను. ఏంటే ఈ మధ్య ఇంట్లో పనులేవి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నావు? లేదమ్మా, చేస్తున్నాను కదా. ఏం చేస్తున్నావే? వెళ్ళు, వెళ్ళి నాకు ఒక కాఫీ తీసుకునిరా. చూడు, నువ్వు ఆఫీస్లో మాత్రమే సీఈఓవి, ఇక్కడ మాత్రం పని మనిషివే. మా పనులన్నీ నువ్వే చేయాలి. నీకు బయట ఎంత పని ఉన్నా సరే, ముఖ్యంగా నా పనులన్నీ నువ్వే చేసి వెళ్ళాలి. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. సరే అమ్మా, నేను వస్తాను.
ఏయ్ ఆగు. ఈ కాఫీ పడిపోయింది, ఫ్లోర్ అంతా తుడిచేసి వెళ్ళు. ఏ నీకే చెప్తుంది, ముందు ఈ ఫ్లోర్ అంతా తొడు. అమ్మా నాకు ఒక చిన్న పని ఉందమ్మా. పండు 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 పిలిచినావమ్మా? పండు ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేయవా? నాకు ఒక చిన్న పని ఉంది. అలాగేనమ్మా. ఆగు. నీకు పని చెప్పినప్పుడు నువ్వు మాత్రమే చెయ్యి. నీ పని వేరే వాళ్ళకి చెప్పకు. నువ్వు పని మనిషివి, పని మనిషిలా ఉండు. వెళ్ళు, వెళ్ళి మొత్తం క్లీన్ చెయ్యి. అది కాదమ్మా, నేను తుడిచేద్దాంలే అమ్మా. నువ్వు నోర్మోయ్. ఏయ్ మొత్తం క్లీన్ చేయి, వెళ్ళు. అమ్మా అయిపోయింది, నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు కాఫీ పెట్టిన గిన్నెలు, సింక్లో ఉన్న గిన్నెలు అన్నీ కడిగేసి వెళ్ళు. మీరు చెప్పిన పనంతా ఆల్రెడీ చేసేసానమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇంకా పని అయిపోలేదు. అది కాదమ్మా. అరవకు. 2 రోజుల నుంచి నా బట్టలు ఉతకలేదు. నా రూంలోకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చి అవన్నీ ఉతికి ఆరేసి అప్పుడు వెళ్ళు. లక్ష్మమ్మ, నీకేదో పని ఉందన్నావు కదమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను ఆ బట్టలు ఉతికెత్తను. వద్దు పండు, నేనే బట్టలు ఉతుకుతాను. అనవసరంగా నువ్వు మాటలు పడద్దు. అర్జెంటుగా సంధ్య చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి. ఇప్పుడేమో సహస్రమ్మ పని చెప్తుంది. ఎలా అయినా త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోవాలి.